జేఎన్‌టీయూకేలో ఎవరైతే ఇప్పుడు ఎంటెక్‌లు, ఎంబీఏలు ఇవి జాయిన్ అవ్వబోతున్నారో, సో, వాళ్ళందరూ అడిగేది ఒకటే. ఇప్పుడు బీటెక్ వాళ్ళైనా గానివ్వండి. సో, వీళ్ళకి లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి ఫేషియల్ అటెండెన్స్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అయితే అదెందుకంటే ఈ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఇష్యూస్‌ని సాల్వ్ చేయటానికి. ఇంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటేనే వీళ్ళకి రీయింబర్స్‌మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఫీజులు కట్టుకోవడమే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత అది పెద్దగా సక్సెస్ కాలేదు. కాలేజీ ఈవినింగ్ 4:00 ఎళ్ళేటప్పుడు అందరి దగ్గర ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటుంటే అదేమో యాప్ ఏమో తీసుకోవట్లేదు. జ్ఞానభూమి పోర్టల్‌లో ఎక్కించడానికి అప్పుడు అలా జరిగిపోయి దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ఈ ఫేషియల్ అటెండెన్స్ మళ్ళీ తెస్తారా? ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి రీయింబర్స్‌మెంట్‌లు నిధులు కూడా వీళ్ళు విడుదల చేస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇప్పుడు అది ఈ వాళ్ళు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇస్తా ఉన్నారు. కొన్ని వచ్చేసరికి కొంతమంది వీటి కోసమే జాయిన్ అయిపోయి కాలేజీలకు వెళ్లకుండా బంకులు కొట్టి తిరుగుతా ఉన్నారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా అని చెప్పేసి. అయితే ఈసారి వచ్చేసరికి ఈ ఫేషియల్ అటెండెన్స్ గనక మేము పెడితే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈసారి వచ్చేసరికి మరి ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఈ బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా జేఎన్‌టీయూకే కింద ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ అయితే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం అంటే ఇక అవి పని చేయకపోతే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ అయిపోతారు దానివల్ల. అందుకని చెప్పేసి అది సాధ్యం కాకపోవచ్చు. సో, ఇక వాటి గురించి అయితే ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. రీయింబర్స్‌మెంట్ అయితే ఇంతకుముందు పద్ధతిలో అంటే మధ్యలో మదర్స్ అకౌంట్‌లో కొంతవరకు కొంతమందికి అలా, మిగతా వాళ్ళు డైరెక్ట్ కాలేజీల విధంగా పెట్టడం అయితే జరిగిందనమాట. ఓవరాల్‌గా ఫేషియల్ అటెండెన్స్ పెడతారా? పెట్టరా? అంటే మాత్రం ఇది.